వెల్కమ్ టు రాజనీతి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి అన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో. అట్లాగే నదులు కూడా నదుల్లోకి బాగా వాటర్ వచ్చింది. మనం గోదావరి అయితే జూన్ నెలాఖరు నుంచే స్టార్ట్ అయింది వరద. కృష్ణా నదిలో జూలైలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇటీవల కాలంలో కృష్ణా నదిలో జూలైలోనే వరద రావడం అనేది జరగట్లా. ఎందుకంటే డ్యాములు ఎక్కువైపోయినాయి. ఆలమట్టి, నారాయణపూర్, మహారాష్ట్రలో పోయినా ఇట్లా వరుసగా తుంగభద్ర డ్యాము, శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎత్తడం ఇటీవల కాలంలో ఇదే అనుకుంటా. సో అంతా బాగుంది. రైతులకు కూడా రాయలసీమ, సాగర్ ఆయకట్టు అన్ని ప్రాంతాల్లో బాగుంటుంది అనుకుంటున్న టైంలో తుంగభద్ర డ్యామ్ గేటు విరిగిపోయింది, కొట్టుకుపోయింది. ఈ గేటు తుంగభద్ర డ్యామ్ కూడా చాలా ముందుగానే నిండింది. వరద కూడా బాగా వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో తుంగభద్ర ఆయకట్టు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి కింద ఫుల్గా వాటర్ వదిలితే రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు బాగుంటుంది, ఇరిగేషన్ బాగుంటుంది, రైతులు కూడా ఆనందపడతా ఉన్నారు. అలాంటి టైంలో ఈ దుర్వార్త, గేటు కొట్టుకుపోయింది. ఈ గేటు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉంది కదా డ్యాము, కర్ణాటక ప్రభుత్వం కదా చూసుకోవాల్సిన అనొచ్చు. కానీ ఈ డ్యామ్ భౌగోళికంగా కర్ణాటకలో ఉన్నప్పటికీ దీని ఆయకట్టు కొంత ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రాంతంలో. సో దీని మెయింటెనెన్స్కి ఆంధ్రప్రదేశ్ కూడా, ఈ డ్యామ్ మెయింటెనెన్స్కి ఆంధ్ర తన వాటా డబ్బులు ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నా ఆయన పాలన తాలూకా దుష్ఫలితాల పీడ మాత్రం ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉంది. యాక్చువల్లీ తుంగభద్రకి లాస్ట్ ఇయర్ సరైన వరద లేదు. లాస్ట్ ఇయర్ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే కొంచెం వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్ణాటక రాష్ట్రంలో వరకే వాటర్ ఇస్తారు, ఆంధ్రాకి వచ్చేసరికి వాటర్ రాదు. కానీ ఈసారి అంతా బాగుంది అనుకుంటే ఈ దుర్ఘటన. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. ఈ డ్యామ్, ఈ తుంగభద్ర డ్యామ్ 2 రాష్ట్రాల ఉమ్మడి డ్యామ్, ఇది ఉమ్మడి ప్రాజెక్టు. దీని నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 35% ఖర్చులు భరించాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ₹1 కూడా దీనికి, ఈ డ్యామ్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాల. దీని మూలంగా నిర్వహణ కుంటుపడింది. ఇప్పుడు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడంటానికి నిదర్శనం సరిగ్గా 3 ఏళ్ల క్రితం 2021 ఆగస్టులో పులిచింతల గేట్ కొట్టుకుపోయింది. పులిచింతల గేట్ కొట్టుకుపోయిందంటే ఆ రోజున కూడా ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంది. అప్పటికే పులిచింతల ప్రాజెక్ట్ నిండిపోయి ఉంది. గేట్లు ఎత్తే సమయంలో ఆ గేట్ విరిగిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ దానికి స్టాప్ లాక్ గేట్ పెట్టాలంటే 3 రోజుల పాటు మొత్తం వాటర్ అంతా, డ్యామ్లో ఉన్న వాటర్ అంతా వదిలేసి కిందకి, ఆ తర్వాత స్టాప్ లాక్ గేట్ పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం డ్యాముల భద్రత మీద దృష్టి పెట్టాల. ఈ గేట్ల మరమ్మతులు కానీ ఇలాంటివి ఏం చేయాల. గుండ్లకమ్మ ప్రాజెక్టు సంబంధించిన గేట్ ఆ తర్వాత ఒక 3 మంత్స్కి 2021 నవంబర్లో కొట్టుకుపోయింది. అదేంటి, అది కూడా ఇంతే, దానికి మెయింటెనెన్స్ లేదు. అక్కడ అంతా కలిపి ఒక 16 గేట్లు ఉంటాయి. వాటి మెయింటెనెన్స్కి పెద్ద ఎక్కువ కూడా కాదు. ఆ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు వాల్యూ కూడా పెద్ద ఎక్కువ ఉండదండి. డ్యామ్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత గేటు పెట్టవచ్చు, వీళ్ళు గేటు పెట్టాల. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన వరదలో ఇంకో గేటు కొట్టుకుపోయింది. వెరసి గుండ్లకమ్మ ప్రాజెక్టు గత 3 ఏళ్లుగా వాటర్ లేకుండా అలా ఉండిపోయింది. వర్షానికి వచ్చిన నీళ్లు కానీ, వరదలకు వచ్చిన నీళ్లు కానీ ఈ గేట్ లేకపోవడం మూలంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆయకట్టుకు వాటర్ లేదు. 3 ఏళ్లుగా పంట నష్టం జరిగింది అక్కడ. దీనికి ఎవరు బాధ్యులు? అట్లాగే అన్నమయ్య ప్రాజెక్టు, ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఇంతే. గేట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం మూలంగా మొత్తం డ్యామ్ కొట్టేసింది. దిగువ ప్రాంతాల్లో కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయి. 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాలు అయితే తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే ఎట్లా ఉందంటే, పైగా ఆ డ్యామ్ పునర్నిర్మాణం విషయం పక్కన పడేసింది ఈ ప్రభుత్వం. ఆ డ్యామ్ కొట్టుకుపోయి 3 ఏళ్ళు అయితే
వీళ్ళు కనీసం దాన్ని మళ్ళీ పునర్నిర్మించే ఆలోచన కూడా చేయలేదండి. ఇప్పుడు ఆ డ్యామ్ కట్టాలంటే 1000 కోట్లు అవుతుంది. వదిలేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని మూలంగా దాని ఫలితం వ్యవసాయం మీద పడుతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు ఉందంటే దానికి 1,00,000 ఎకరాల పైన ఆయకట్టు ఉంది. గుళ్ళకం ప్రాజెక్టుకి 80,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు అంతా పోయినట్టే కదా. పులిచింతలు అంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దాని మూలంగా కూడా నష్టమే. పులిచింతల్లో అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, స్టోరేజ్ రిజర్వాయర్, దాన్ని కృష్ణా డెల్టాకి వాటర్ ఇవ్వడానికి దాన్ని నిర్మించారు. దాని విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారు. పైగా మాటల గారడే చేశారు. అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. దీని కింద కూడా 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం మూలంగా రాయలసీమ రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు. దీని మూలంగా ఇప్పుడు 60 టీఎంసీల నీళ్లు కిందకు వదిలితే కానీ స్టాప్ లాక్ గేట్ పెట్టడానికి వీలు కాదంటున్నారు. ఆ డ్యామ్ కెపాసిటీనే 100 టీఎంసీలు. అది నిండటమే అరుదుగా నిండుతూ ఉంటుంది. 5 ఏళ్ళలో 3 ఏళ్ళు 2 ఏళ్ళు నిండుతూ ఉంటుంది. ఈసారి ఫుల్ అయింది అనుకుంటే ఇప్పుడు 60 టీఎంసీ కిందకు వదిలితే ఆ తర్వాత మళ్ళీ పైన వర్షాలు పడాలి. ఆ డ్యామ్ నిండుతుందో లేదో కూడా తెలియదు. సో దీని ఎఫెక్ట్ ఆయకట్టు మీద ఉంటుంది. రాయలసీమలో లక్షలాది ఎకరాల మీద, లక్షల మంది రైతుల మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి నష్టం జరుగుతుంది. 5 ఏళ్ల దౌర్భాగ్య పాలన నుంచి ప్రజలు విముక్తమయ్యారు. జగన్ బారి నుంచి రాష్ట్రం బయటపడింది అని ఆనందపడే లోపే ఈ ఘటన. ముఖ్యంగా రాయలసీమకు ఇది నిజంగా దుర్వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయినా కానీ ఆయన చేసిన పనుల తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఈ రాష్ట్రాన్ని పీడిస్తూనే ఉన్నాయి, ఇంకా పీడిస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. ఈ రాష్ట్రానికి వచ్చిన చెడ్డ పేరు పోవాలన్నా కానీ ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉంటే కానీ అది సాధ్యం కాదు. Like, share and subscribe to Rajaniti channel.